మిత్రులారా, ఈ పుస్తకము 12 సంవత్సరాల తర్వాత వస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. ఈ పుస్తకంలో ఉండేటువంటి అంశాలు మీ అందరికీ తెలిసిన విషయాలే. ఇది సమగ్రమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ చరిత్ర అని అనుకోవడం లేదు. ఇది ఒక రేఖా మాత్రంగా తెలంగాణ ఉద్యమంలో ఉండేటువంటి వివిధ దొంతరలు, వివిధ మార్గాలు, వివిధ దశల్లో ఏ విధంగా పనిచేసినాయని రేఖా మాత్రంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక డాక్యుమెంట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. కొంతమంది ఆ కాలంలో చదివినప్పుడు ఇది చాలా సాదాసీదంగా జర్నలిస్టిక్ టైప్ ఆఫ్ రైటింగ్లో ఉన్నది అని మాట్లాడి, అంటే పాజిటివ్గానే ప్రేజ్ చేస్తూ దాని మీద ఆ విధమైన విశ్లేషణ ఇచ్చిండ్రు. మరికొంతమంది ఇది విద్యార్థి సంఘం కరపత్రం లాగా ఉందని చెప్పిండ్రు. ఇంకొకరిని చాలా అద్భుతంగా చాలా లోతైన విశ్లేషణ ఉందని చెప్పిండ్రు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళ దృక్పథాల నుంచి వాళ్ళు విశ్లేషించిండ్రు. తప్పేం లేదు, ఎవరైనా ఎట్లయినా విశ్లేషించవచ్చు. దీంట్లో చాలామంది పేర్లు కొన్ని మెన్షన్ చేయగలిగినాము. ఆ సమయంలో రాసిన కొన్ని పేర్లు ఇందులో పొందుపరచలేకపోయినాము. అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో సమానంగా అంతకంటే ఎక్కువ కూడా కలిసి పనిచేసిన వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ బయట పనిచేసిన క్షేత్రంలో విద్యార్థి నాయకులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇందులో రాయలేకపోయినాము. కనుక దీనికి ఆ విధంగా కొంతమందిని గుర్తింపుకు సంబంధించిన సమస్య కూడా ఉన్నది. అటువంటి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే మార్పులు చేర్పులకు సంబంధించి కానీ లేదా ఇతర విషయాలు కానీ ఉంటే కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని కేవలం ఈ 300 పుస్తకాలు ప్రింట్ చేసినాం, నెక్స్ట్ వేసేటువంటి ప్రింట్లో అవి సరి చేసుకుందాం. మీ అందరికి చేసే మరొక విజ్ఞప్తి ఏంటంటే, ఇది నేను ముందుగానే చెప్పినట్టుగా ఇది సమగ్రమైన చరిత్ర కాదు. ఎక్కడో ఒక కాడ ఒక ప్రయత్నం మొదలు కావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం మొదలైతే ఇంకొక మనిషి ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. మనము మన ప్రయత్నాలలో 10 సంవత్సరాల తర్వాత ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని అంటే, ఇది ఎప్పుడూ ముందుగా తెలుగులో రాసి పెట్టుకున్నటువంటి సందర్భాన్ని బట్టి ఐఎమ్ నాట్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి ఇప్పుడు డాక్టర్ వెంకటేష్ గారు ఇక్కడనే ఉన్నారు. ఇఫ్లూలా నా ప్రొఫెసర్ సూపర్వైజర్ బాంగ్య బుక్య తెలుగులో రాసుకొని తెలుగు దాన్ని పట్టుకొని ఇంగ్లీష్లో తీసుకురావడం కొరకు ఎంతమంది అని అంటే, ఇది ఎంతోమంది కృషి ఉంది ఆ ట్రాన్స్లేషన్ లోపల. ఆనాడు వాళ్ళందరి పేర్లు ఇఫ్లు కోటి, సీతారాములు, మన మోహన్ దారావత్, సుమన్, పవన్, ఎంతమందో, వినాయకం, చాలామంది పేర్లు ఇట్లా చెప్పొచ్చు. కనుక తర్వాత దీన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళు, బాధ్యతగా భావించే వాళ్ళు ఎవరైనా సరే ముందుకు చరిత్రను ఇంకా సమగ్రంగా రచన చేయడానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. రెండవది, ప్రత్యామ్నాయ చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు వి ప్రకాష్ ఆయన రాసిండు పుస్తకం, ఈయన రాసిండు అంటే చాలామంది చాలా పుస్తకాలు రాసిండు, రాస్తూనే ఉంటారు. మన బాధలను మనం రాసుకున్నంత వరకు, మన ప్రయత్నాలను, మన దృక్పథాన్ని మనం వివరించేంత వరకు, మన చరిత్రను మనం అక్షరబద్ధం చేసుకున్నంత వరకు అందరూ రాస్తూనే ఉంటారు, రాయకుండా ఉండరు. అలా రాస్తున్నప్పుడు నీ ప్రయత్నం ఏందనేదే ముఖ్యం. ఇప్పుడు మన తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర మనం రాసుకోలేకపోయినామంటే, ఆనాడు మన తెలంగాణలో 3% కూడా అక్షరాస్యత లేదు, మన బడుగు బలహీన వర్గాలకు చదువు లేదు, ఇంగ్లీష్ రాదు, మనకు ఎన్లైట్మెంట్ లేదు. ఓకే, ఈరోజు అందరం పిహెచ్డీలు చేసినాం, పీజీలు చేసినాం, డిగ్రీలు చేసినాం, వివిధ వృత్తుల లోపల స్థిరపడ్డాం, తగినంత సుఖవంతమైన జీవితం గడుపుతున్నాం, మధ్యతరగతి జీవితంలోకి వచ్చినాం. ఇప్పుడు కావలసినటువంటిది కమిట్మెంటే. దానికోసం చేసే ప్రయత్నము నిబద్ధతతోటి నిలకడగా సుదీర్ఘకాలం కొనసాగించడం తప్ప ఇంకోటి ఉండదు. ఆ ప్రయత్నం నుంచి అన్ని చరిత్రలు, ప్రత్యామ్నాయ దళిత ఉద్యమం వస్తుంది, ప్రత్యామ్నాయ బహుజన ఉద్యమం వస్తుంది, ప్రత్యామ్నాయ దృక్పథాలు వస్తాయి, ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణం వస్తుంది. అన్నీ కూడా ఆ విధంగా మనం రాసుకోవచ్చు. దాని కొరకు ఈ డాక్యుమెంట్ కొంత తోడ్పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఒక మాట అనొచ్చు, ఈ చరిత్రను 2013 వరకే ఎందుకు ఆపేసిండ్రు అని చెప్పి నాతోటి ఒక ప్రొఫెసర్ మాట్లాడాడు. అప్పుడే మాట్లాడండి, ఇది ఇప్పటితో ఆపకూడదు, ఈ పుస్తకం వచ్చే నాటికి నువ్వు అప్డేట్ చేయాలని చెప్పి. దీన్ని అప్డేట్ చేయాలంటే దాన్ని అప్డేట్ చేయడానికి నేను అనుకూలమైనటువంటి స్థితిలో లేను, చేయడానికి అవకాశం కూడా దొరకలేదు. కనుక అక్కడితోనే దాన్ని ఆపేసినాం.
దీన్ని ఫర్దర్గా ఎవరు కంటిన్యూ చేయదలుచుకున్నా వాళ్ళకు ఒక హ్యాండ్ బుక్ తప్పకుండా ఉపయోగపడుతుంది. మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులకు నేను కోరేది ఏంటంటే 69లో ఉన్నటువంటి కరపత్రాలు 2010లో కరపత్రం ఒక పుస్తకంగా ముద్రించినప్పుడు మీరు మన ప్రయత్నాలల్లా మనం వేసిన కరపత్రాలు కానీ పోస్టర్స్ కానీ లేదా చేసినటువంటి డాక్యుమెంటేషన్ కానీ అవన్నీ తప్పకుండా చరిత్రలో నిలబడవలసినటువంటి అవసరం ఉన్నది. అట్లా నిలబడే రోజు తప్పనిసరిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉస్మానియా విద్యార్థి చేసిలో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలలో ఇప్పుడు క్రియాశీల నాయకులుగా పెద్ద స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని మీరు తీసుకొని దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే వాళ్ళు చెప్పిన పాఠాలు మీరు వినవలసి వస్తుంది. ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం కాదు, నేను పార్టీల గురించి ఇక్కడ ప్రస్తావించదలుచుకోలే, కానీ ఎక్కడి నుంచి ఏది వచ్చింది దాని తర్వాత ఏమైద్దో అందరికీ అన్నీ తెలుసు. మన జీవితాలలో మనం ఉన్నాం, అది మనం మైండ్లో పెట్టుకొని మన చరిత్రను మనం విస్మరిస్తే తర్వాత కాలం లోపల దరువెల్లన్న పాట రాసిండు అని చెప్పేది ఇక మిగలదు. దరువెల్లన్న పాట కూడా రేపొద్దున కేసీఆర్ రాసి రచయిత కేసీఆర్ అంటే కూడా వీర్లారవందం అనే పాట కేసీఆర్ రచయిత అని చెప్పి కూడా వస్తుంది. ఆయన బతికుండు కాబట్టి ఇప్పుడు నేను రాసిన అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు అట్లా జరిగింది. ఇప్పుడు టీఎస్ఎఫ్ చరిత్ర ఉన్నది, తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ హిస్టరీ మా మిత్రుడు కాసిమన్న ఒక పుస్తకంగా తీసుకొచ్చాడు. ముందు పెట్టిన దాకా ఆ చరిత్ర అంతుందని ఆయనతో తిరిగిన నాకే తెలియదు. మరి మిగతా సమాజానికి ఏ విధంగా తెలుస్తుంది? కాబట్టి ఏదైనా చరిత్ర నిర్మాణం అక్షరబద్ధం చేసి నువ్వు ప్రపంచం దృష్టికి తీసుకుపోగలిగినప్పుడు ఆటోమేటిక్గా మన చరిత్ర తన యొక్క ఆధిపత్యాన్ని చాటుకోవడం కోసం, తన అస్తిత్వాన్ని చాటుకోవడం కోసం, తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కొరకు నిలబడుతుంది. ఆ ప్రయత్నంలో ఈ పుస్తకం కొంత దోహదకారిగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఏమైనా సవరణలు వివరణలు ఏమైనా ఉంటే కూడా నేను స్వీకరిస్తాను. ఇంకా దీన్ని భవిష్యత్తులో నాకంటే కూడా మీరు ఎవరైనా అప్డేట్ చేయడానికి సిద్ధపడితే మీ పద్ధతిలో మీరు రాసి సంపూర్ణ తెలంగాణ విద్యార్థి ఉద్యమ చరిత్ర నిర్మాణం కోసం, తెలంగాణ ప్రజా పోరాట చరిత్ర నిర్మాణం కోసం తగినటువంటి రచన కోసం ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పి నేను కోరుతూ, ఆ దిశగా మీరు ఎవరు చేసే ప్రయత్నాలలో కానీ తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి నిర్మాణంలో కానీ ఇది ఒక ఇసుకరేనువంత పాత్ర వహించినా కూడా నాకు సంతృప్తి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ సమావేశానికి అరుణాంక్ వాళ్ళు ఆహ్వానించగానే, అదేవిధంగా నేను కూడా కొందరికి ఫోన్ చేసి ఇన్వైట్ చేసిన ఆహ్వానించగానే వచ్చినందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అని ప్రత్యేకంగా దీనికి వక్తలు శ్రోతలు ఇట్లా మనం అనుకున్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడుగా మనం అనుకున్నటువంటిది ఇట్లా ఈ వేదిక నిర్మాణం అయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా సుదీర్ఘకాలంగా ఉద్యమాలలో ఉంటూ ఉపన్యాసాలు, పాటలు, మాటలు, చర్చలు అనేకం చేసినటువంటి వాళ్ళు కనుక ఓపిక కాసేపు మన అభిప్రాయాలు కూడా షేర్ చేసుకుందాం. ఇక్కడ వేదికపై ఉన్నటువంటి శ్రీనివాస్ గారు పుస్తకాన్ని విశ్లేషిస్తారు. అదేవిధంగా మిత్రుడు కాసిమన్న ఈ పుస్తకం చదవకపోయినా కూడా ఈ పుస్తకం ఎవరికి, ఈ పుస్తకం ఈడికొచ్చినాక నేను చూసింది, నేను కూడా చూడలేదు. కాకుంటే అది నేను రాసిన పుస్తకం కనుక నాకు మొత్తం అవగాహన ఉన్నది. ఆయనకి ఈ పుస్తకంలో ఏముంటుందో కూడా నా మైండ్ రీడ్ చేసి కూడా చెప్పగలడని చెప్పి నేను అనుకుంటున్నా. అదేవిధంగా మిత్రుడు డేవిడ్ దాన్ని ఎడిటింగ్ కొన్ని చిన్న చిన్న సవరణలు ఉంటే అవసరం పడితే తగిన సహాయం అరుణాకుని వాళ్ళు చేసినారు. ఈ పుస్తకం ముఖ చిత్రాన్ని తయారు చేసినటువంటిది క్రాంతి. ఇంకా ఈ పుస్తకం తీసుకురావడం కొరకు సహకరించినటువంటి వాళ్ళు ఛాయా పబ్లికేషన్స్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి తీసుకొచ్చిండ్రు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదున్నా ఈ పుస్తకం ఈ లోపం ఒకవేళ దీంట్లో ఏమైనా క్రెడిట్ ఉందనంటే మీదే క్రెడిట్ అనుకోండి, లోపం ఉంటే నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటా. నేను ముగిస్తున్నాను.